అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అగుపడని దోపిడీ. రచయిత నంబూరి పరిపూర్ణ గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, మధ్యరాత్రి ప్రహరీ మూలలో చెట్టు మీద ఊ ఊ అంటూ గుడ్లగూబ గుబులు పుట్టేలా అరుస్తోంది. పెళ్ళి అయ్యింది మొదలు భర్త పెట్టిన బాధలు, చేసిన అవమానాలు గుండెల్ని కెలికేస్తున్నాయి. భరించలేక ఎన్నిసార్లో చచ్చిపోదామనుకుంది. పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారని నిగ్రహించుకుంది. ఈనాటికి అవే సమస్యలు, అవే బాధలా? తాలిగట్టినవాడు తనవాడనుకుంది. ఈ మరెంతమంది స్త్రీలకో అతను తమవాడని తెలుసుకుంది. ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ సూపరింటెండెంట్ హోదాతో చాలామంది ప్రియురాళ్లకు ఉద్యోగాలు వేయించేశాడు. ఖాళీలు లేకపోయినా ఉన్నాయని బొంకి మరికొందరిని వశపరుచుకునేవాడు. అలా ఉద్యోగాలు పొందలేకపోయిన ఒకరిద్దరు తన దగ్గరికి వచ్చి విలపించినప్పుడు తాను వారికి ధైర్యం చెప్పి ఉపాధి చూపింది. పేరుకు తగ్గట్టు అతనిది సుందరాకారమే. పైపెచ్చు స్త్రీలను ఆకర్షించే నేర్పుకు లోటుండేది కాదు. అతనో కోడెగిత్తైతే తానెప్పుడూ మోస్తూ కంటూ ఉండే యంత్రంగా ఉండేది. క్లబ్బుల్లో, మందు పార్టీల్లో మధ్యరాత్రి వరకు గడిపి వచ్చాక తన శరీర స్థితితో ఇష్టాయిష్టాలతో పని లేకుండా తన అవసరం తీర్చుకునేవాడు. పక్కలో బిడ్డ 6 నెలలు, తనకు 3 నెలలు. ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్కు, ఆపరేషన్కు ఎక్కడా? నిస్సహాయంగా 5గురిని వెంటనే ఎందుకు కనాల్సి వచ్చింది తను? అనేక రాత్రులు అత్యాచారాలతో, అవమానాలతో గడిచేది. దుఃఖం, జాగరణతో గడిచేది. వయసు పొంగు తగ్గాక అతనిలో పెద్దరికం వస్తుందని ఆశిస్తూ వచ్చింది. కానీ ఇంకా చిల్లర వేషాలేనయ్యే. మళ్ళీ నేనేనట, నేను అనుకూలంగా లేకపోవటమేనట. జవసత్వాలు ఉడిగాక వైరాగ్య భావం రావాలి గాని దాంపత్య సుఖమంటూ ఇంకా వెంపర్లాడడం ఎంత హాస్యాస్పదం! ఈ మనిషికేమన్నా పనాపాట, బాధ్యతలా, చింతలా? వేళ ప్రకారం అన్నీ అమర్చి పెడుతోంది తను. ఇంకా తనకిష్టమైనవన్నీ బయట తిని వస్తున్నాడు. రాత్రయ్యేసరికల్లా మందు పడాల్సిందే. అసలే ఐడిల్ మ్యాన్స్ మైండ్. మదవతి ఎందుకు ఆశించదు? అందుకే నిత్యం తనని సాధించడం, నసపెడుతూ ఉండడం. తను భయపడి చిన్న కొడుకు గదిలో పడుకుంటున్నా పక్క హాలు ఆ చివరి నుంచి ఈ చివర వరకు, ఈ చివరి నుంచి ఆ చివర వరకు ఆకలిగొన్న జంతువులాగా నడిరాత్రి తిరుగుతూనే ఉంటాడు. కూతుర్ని చూడవచ్చిన మల్లమ్మ తల్లి జరిగింది తెలుసుకొని పిల్లను వెంటనే తీసుకొని పోయింది. MBBS పూర్తవగానే చిన్న కొడుకు MS చేయడానికి వెళ్ళిపోవడంతో శారదమ్మకు ఎంతో పని తగ్గినట్టుగా ఉంది. పని మనుషుల వల్ల లేనిపోని గొడవలు ముసలాయనకి, తనకి. ఎలాగో ఓపిక చేసుకొని నెమ్మదిగా తనే చేసుకోవడం ఉత్తమం. ఇంట్లో పని మనిషి లేనందుకు సుందర్రావుకు భార్య మీద చాలా గుర్రుగా ఉంది. ఏ పనిలోనూ రవ్వంత సాయపడదామని లేకపోగా ఇంటి యజమాని హోదాను, ఆధిక్యతను ఎక్కువగా చూపుతున్నాడు ఈ మధ్య. శారదమ్మ వంట చేస్తున్నప్పుడు పెద్ద పని ఉన్నట్టు 10 సార్లు వస్తాడు. ఆనపకాయ ముక్కలు అంత పెద్దగా తరుగుతావే, అన్ని ఉల్లిపాయలెందుకు? కూర తీయగా ఉండదు? చుట్టమైతే మాత్రం 1/2 డజన్ పూరీలా పెట్టేది, 2 తీసేయి. ఇదిగో చెత్తబుట్టను వంటింట్లో ఉంచవద్దని ఎన్నిసార్లు చెప్పాను, వినిపించుకోవేం? మాట అంటే బొత్తిగా లెక్కలేదు. ప్రతిదినం ఈ బాపతు సవాళ్ళు వస్తూనే ఉంటాయి ఆయన నుంచి. ఇద్దరికీ చెరో 3,500 పెన్షన్ వస్తుంది. ఇంటి అద్దెలు 6,000 పైన వస్తుంది. అద్దె మొత్తం, తన పెన్షన్ మొత్తం నెల తన అకౌంట్లో భద్రపరుస్తుంటాడు సుందర్రావు. ఇంటి ఖర్చులకి, వెచ్చాలకి రూపాయి తీయడు. మరి సాపాటు దానంతట అదే ఏర్పాటు కాదు కదా. బియ్యంతో సహా అన్నీ తన పెన్షన్ నుంచి ఖర్చు పెట్టి పట్టుకొస్తుంది శారదమ్మ. ఒకసారి సుందర్రావు బంధువుల పెళ్లికి గుంటూరు వెళ్ళిన సమయంలో ఇంటి పన్ను కట్టమంటూ మున్సిపల్ బిల్లు కలెక్టర్ వచ్చాడు. 6 ఏళ్ల నుంచి పన్ను బకాయి పడ్డం వల్ల 25,000కి పెరిగిందని, ఇప్పటికైనా చెల్లించకపోతే ఇంట్లో వస్తువులు జప్తు కాక తప్పదని హెచ్చరించి వెళ్ళాడు. ఊరు నుంచి భర్త రాగానే పన్ను బిల్లు ఆయన ముందు ఉంచి, అయిన ఆలస్యం చాలు, రేపే వెళ్ళి కట్టవలసిన మొత్తం శాంతం కట్టిరండి, మున్సిపాలిటీ వాళ్ళ చేత సామాన్లు వీధిలో వేయించుకోవడం పరువా మనకి అంది శారదమ్మ కటువుగా. వాళ్ళ వ్యవహారాలు నాకు తెలియనివా? బెదిరే వాళ్ళుంటే బాగానే బెదిరిస్తారు. మన కాలనీలో 10 ఏళ్ల నుంచి పైసా చెల్లించని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూపించనా? కాస్త చేయి తడిపితే అన్నీ సర్దుకుంటాయి. ఇంకేం మాట్లాడుతుందామే? 30 ఏళ్లకు పైగా బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగం చేసిన మనిషేనా ఈ మనిషి? ఇంతకు మీ అకౌంట్లో డబ్బు ఎంత ఉన్నట్టు? బొత్తిగా డబ్బులు లేని వాళ్ళలా
పన్ను ఏటేటా చెల్లించకుండా బకాయి పెట్టవలసిన అవసరం ఏమిటి మనకు? అద్దె డబ్బులు క్రమం తప్పకుండా వసూలు చేసుకుంటున్నప్పుడు పన్నులు మాత్రం సక్రమంగా చెల్లించవద్దా? నిగ్గదీసింది శారదమ్మ. మహా చెప్పొచ్చావులే నీతులు. డబ్బేమీ అవలేదు, అంత భద్రంగానే ఉంది. నేనేం నమిలి మింగుతాననుకుంటున్నావా? జమా ఖర్చులు ఎప్పటికప్పుడు నివేదించాలా తమకు అని వెటకారంగా అని విసురుగా లేచి వెళ్ళిపోయాడు. ఏమిటి దాష్టికం? పిల్లల్ని బాగా చదివించి మంచి ఇల్లు ఏర్పరచాలనే పట్టుదలతో ఓ మంచి బట్టైనా కొనుక్కోకుండా ఆదా చేస్తూ వచ్చింది. ఇతను ఎన్నడూ తన జల్సాల్ని విలాసాల్ని తగ్గించుకోలేదు. రాత్రింబవళ్ళు దగ్గరుండి కష్టపడి ఇల్లు కట్టించింది తనే. అద్దెలు మాత్రం చేతబట్టుకొని అకౌంట్లో వేసుకుంటున్నాడు. వాటి గురించి అడిగే హక్కు లేదా? రూపాయి తీయకుండా పెన్షన్ అంతా దాచుకోవడమేమిటని అడగకూడదా? ఇంట్లో ఇద్దరే ఉంటూ మూడో మనిషి అంటూ లేకపోవడంతో ముసలాయనకు భార్య మీద బాగా పట్టుజిక్కింది. రాత్రిళ్ళు మందు తీసుకోవడం, ఆమెని ఒకే ఇదిగా వేధించడం, చెలించని ఆమె తిరస్కరణతో తీవ్రంగా రెచ్చిపోవటం, రాను రాను ప్రతి చిన్నదానికి తప్పుబట్టి చేయి చేసుకోవడం మొదలుపెట్టాడు. శారదమ్మ హతాశురాలవుతోంది. ఏ విషయంలోనూ తన మాట చెల్లదు. ఏ నిర్ణయము తనతో ఆలోచించి జరగదు. అసలు ఈ ఇంట తన ఉనికికి అర్థమే లేదు. వండి పెట్టి సేవలు చేసి బదులుగా తిట్లు దెబ్బలు పడడమే తన వంతు. మొగుడంటే నిరంకుశుడనా అర్థం? అలాంటి వాడితో ఎట్లా ఎందాకని బతికేటట్టు? తనకింక ఓపిక లేదు. నెమ్మదిగా దూరంగా జరక్క తప్పదు. అప్పుడప్పుడు కూతుళ్ళ వద్దకెళ్ళి 4 రోజులు ఉండి వస్తోంది శారదమ్మ. భార్య కాలు బయట పెడితే బ్రతకలేడు సుందర్రావు. ఇంట్లో ఆడది లేనప్పుడు బెడ్ కాఫీ ఎవరందిస్తారు? ఇంటి చాకరీ అంతా ఎవరు చేస్తారు? శారదమ్మ వెళ్ళిన మర్నాటి నుంచి కూతుళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు. ఆ కూతుళ్ళకు కూడా బోలెడంత జాలి తండ్రి మీద. ఆయనో అనాథ బాలుడైనట్టు వెంటనే తల్లి చేత తిరుగు ప్రయాణం కట్టిస్తారు. కొడుకుల వద్దకెళితేనో వాళ్ళ దగ్గర తన ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉండే హక్కుంది తనకు. క్షీణిస్తున్న తన ఆరోగ్యం వాళ్ళు చేయించే వైద్యం వల్ల, అక్కడ లభించే విశ్రాంతి వల్ల చక్కబడిపోతోంది. మనవలు మనవరాళ్లతో ఉంటే మనసు సేదదిరుతుంది. ఆమె లేనప్పుడు నానా యాతనలు పడ్డా ఆమె కంటపడగానే మళ్ళీ రాజ-టీవీతో పెత్తనం చెలాయించసాగాడు సుందర్రావు. తిట్లు, సాధింపులు, దెబ్బలు మళ్ళీ మొదలు. అన్నీ ఓపిగ్గా భరిస్తూ ఏడాది పాటు గడిపింది. ముచ్చటగా కట్టించుకున్న ఇల్లు ఇప్పుడు ఖైదులా ఉంది. పిసరంత ప్రేమ లేని పరమ శత్రువు లాంటి మొగుడితో చచ్చేంతదాకా గడపవలసిందేనా? ఇక నుంచి తను కొడుకుల వద్ద ఉండాల్సిందే. ఎవరి దగ్గరుంటే వాళ్ళకి తన పెన్షన్ మొత్తం ఇచ్చేస్తుంది. వాళ్ళ సంరక్షణలో ఉండి వాళ్ళ చేతుల మీదుగా వెళ్ళిపోతుంది. అత్తగారు మళ్ళీ రావడం చూసి పెద్ద కోడలు ముఖం ముడుచుకుంది. పిల్లలు కూడా ఇబ్బందిగా ముఖాలు పెట్టారు. ముసలి నాయనమ్మ ఉనికిని భరించేంత అనుబంధం ఆమెతో వాళ్ళకెక్కడుంది? స్థితి అంతస్తు ఉన్న స్నేహితులు, అతిథులు ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు ఇంటికి. వాళ్లకు ఎన్ని మర్యాదలో. వాళ్లతో నవ్వుతూ పేలుతూ గంటలు పూటలు గడుపుతూ ఉంటుంది కోడలు. అందరూ కలిసి షాపింగ్ కని ఫ్రెండ్స్ను కలవడానికని వెడుతుంటారు. కనీసం మర్యాదకైనా చెప్పి వెళ్ళదు కోడలు. అత్తగారు ఇక్కడే ఉండిపోతుందేమో అన్న భయము, ఆందోళన. కానీ బయటికి ఏమీ అనలేని స్థితి. తను, తన పిల్లలు, భర్త తప్ప మరో ప్రాణి ఇంట్లో లేనట్టే ప్రవర్తిస్తోందామె. మరుసటి నెలలో చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళింది శారదమ్మ. ఇక్కడ పెద్ద కొడుకింట అనుభవమైన పరిస్థితే. ఇరుగు పొరుగులకు కానీ తన స్నేహితులకు కానీ అత్తగారు కనపడ్డం చిన్న కోడలికి బొత్తిగా ఇష్టం ఉండదు. తామంతా మాట్లాడుకుంటూ ఉండగా ఆమె కూడా వచ్చి మాటలు కలిపిందంటే నసాలాని కంటుతుంది కోపం. ఈవిడ త్వరగా వదిలిపోతే బాగున్ను అనే భావం ఆమె ముఖంలో ఎప్పుడు కదలాడుతూనే ఉంటుంది. నెల వెళ్ళి 2వ నెల జరుగుతుండగా చిన్న కొడుకు కోడలు ఆమెనింక ప్రయాణం కట్టించితే మంచిదనుకొని తండ్రి బాగోగుల ప్రస్తావన తెచ్చాడు కొడుకు. అమ్మ, నువ్వు ఇల్లు వదిలి అప్పుడే 6 నెలలు అయ్యింది. అక్కడ నాన్నగారు ఒక్కరే ఎలా ఉన్నారో? ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటే మరికొన్నాళ్ళు బ్రతుకుతారు నాన్న. ఆయన్ని చూడాలని బాగా అనిపిస్తోందమ్మా. 2-3 దినాల్లో ఇద్దరం బయలుదేరి వెడదామా అన్నాడు. కోడలు పెనిమిటి మాటలకి సన్నసన్నగా వంత పాడింది. శారదమ్మకు తెలుసు కొడుకు పలికినవన్నీ భార్య మాటలేనని. ఇంటికైతే తిరిగొచ్చింది కానీ అది తనకొక పంజరంలా, ఖైదు కొట్టులా కనిపిస్తోంది శారదమ్మకు. ఊపిరాడనట్టుగా, గిజగిజ కొట్టుకున్నట్టుగా ఉంటోంది. చివరగా కూతుళ్ళ పంచనైనా ఉందామనే తలంపుతో చిన్న కూతురి ఇంటికెళ్ళి, అమ్మ, ఇంక నా పని అయిపోయింది. మీ నాన్నగారి సంగతి అలా ఉంచి నాకు నేను వండుకు తినే శక్తి లేదు. ఆ ఇంట్లో ఉండి ఏం లాభం? మీ నాన్న తిట్లు దెబ్బలు పడడం తప్ప
నా పెన్షన్ మొత్తం నీకు ఇస్తాను. నీ పిల్లలతో పాటు పట్టెడన్నం పెట్టమ్మా, రాత్రులు ఎలాగో భోజనం చేయను కదా అంది దీనాతి దీనంగా. అమ్మ, ఏం చేయను? మా వారి సంగతి నీకు తెలియదు. నా ఇంట్లో మా అమ్మ నాన్నలు ఉండాలి కానీ మీ అమ్మ ఉండడమేమిటి అని తెగేసి అంటారు. నేను ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే అదో దారి. మరి నా ఇష్టం ఎలా చెల్లుతుంది? డబ్బు తీసుకొని అత్తగారిని చూస్తామా అంటూ నీ డబ్బు పుచ్చుకోవడానికి కూడా అంగీకరించదు. పోనీ అక్కయ్య ఉంచుకుంటుందేమో అడిగి చూడమ్మా అంది చిన్న కూతురు. కూతురి మాటలకు శృతులు తిరిగిపోయాయి శారదమ్మకు. పెద్ద సంతానం ఉన్న పెద్ద కూతురు భర్త సంపాదన చాలక కొన్నాళ్ళ నుంచి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. బాగా ప్రొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి. ఆదరాబాదరా ఇంత వండుకు తిని ఇంట్లో అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ పైన తను వెళ్ళి వాళ్ళ నెత్తిన ఎలా కూర్చోవడం? చిన్న కూతురికి తెలియదా ఇదంతా? అయినా భర్తని కాదని ఏం చేయగలదు తను మాత్రం? ఎన్నో పగళ్ళు ఎన్నో రాత్రులు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది శారదమ్మ. కొంతకాలం నుంచి మనసున్న మనుషులు కొందరు వృద్ధుల కోసం ఆశ్రమాలు నడుపుతున్నారు. ఇవ్వగలిగిన వాళ్ళ నుంచి పుచ్చుకొని ఇవ్వలేని పేద దిక్కులేని వృద్ధులకు భోజన వైద్య సదుపాయాలన్నీ ఉచితంగా సేవా దృక్పథంతో సమకూర్చుతున్నారు. తను కూడా అలాంటి ఒక ఆశ్రమంలో చేరి తన పెన్షన్ అంతా సంస్థకిస్తున్నట్టయితే అది కొద్ది మందికైనా ఉపయోగపడుతుంది. ఒకే స్థితిలో ఉన్న 10 మంది వృద్ధులు ఒకచోట చేరినప్పుడు ఒకరి ఓదార్పు, ఒకరి ఆసరా మరొకరికి తప్పకుండా ఉంటుంది. తుదిశ్వాస విడిచే వారి చుట్టూ అందరూ ఆదరంగా ఆత్మీయంగా కమ్ముకుంటారు. నగరానికి బాగా దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఏర్పాటు చేసిన ఒక వృద్ధాశ్రమ కార్యనిర్వాహక వర్గం వారిని కలిసి తన పరిస్థితినంతా విడమర్చి చెప్పి ఆశ్రమంలో ప్రవేశించడానికి అనుమతి తీసుకుంది శారదమ్మ. ఈ జన్మకు మరణం ద్వారా శాశ్వత విముక్తి లభించే వరకు ఆ ఆశ్రమం తనకు భర్త చెర నుంచి, ఇంటి దిగ్బంధం నుంచి విముక్తి కలిగించుతుంది తప్పకుండా. జీవితపు చివరి మజిలీ ఇది. విశ్రాంతిగా ఎంతో చదవాలి, ఎన్నో తెలుసుకోవాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.